అన్న ఏం పేరు అన్నారన్నా? నా పేరు వెంకయ్య అన్న. వెంకయ్య గారు అన్న ఎక్కడి నుంచి అన్న? మాది మచిలీపట్నం అన్న. మచిలీపట్నం దగ్గర నుంచి వచ్చాను. ఈ రోజు ఎన్ని పిల్లలు కొందాం అనేసి వచ్చామన్నా? 30 పిల్లలు కొందామని వచ్చాను. ఒక మంచి పిల్లలు చూసి ఒక 30 కొందాం అనేసి వచ్చారు. అలాగే మేము పొద్దునగా వచ్చేసాం. మీరు నిన్న రాత్రి బయలుదేరారు, బుధవారం. నిన్న రాత్రి బయలుదేరి ఇక్కడ మన అలీగారి గారి గురించి ఆగి వెయిట్ చేసి ఇందాడ వేరే ప్లానింగ్ అనుకున్నాం, అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడం వల్ల మళ్ళీ ప్రోగ్రామ్ మార్చామన్నా. సో ఈ రోజు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయన్నా మీ లెక్క ప్రకారం? ధరలు అయితే స్పీడ్ గా ఉన్నాయి అన్న, చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని తిరిగి మార్కెట్ మొత్తం తిరిగి చూసాం, ఏది సెట్ కాల. 4-5 గంటలు తిరిగి చూసాం. అలీగారి గారు మేము సెట్ కాలేదు. తర్వాత అలీగారి గారి ద్వారాగా ఇక్కడ తెలుసుకుని మన చిన్న పిల్లలు వెనకాల కనిపించే తీసుకున్నాం అన్న. ఎన్ని పిల్లలు సెలక్షన్ చేసుకున్నావునా? 40 పిల్లలు సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి బండిలో? వీళ్ళు చెప్పింది మొత్తం 120 పిల్లలు ఉన్నాయన్న. 120 పిల్లల్లో మనం 40 పిల్లలు తీసుకున్నాం. సో ఇంతకు ముందు జరిగిన బేరాలన్నీ నాకు తెలుసు, కానీ మనం ఎంత కొన్నావునా? మనం కొన్నది 13,000 కన్నా. మీ అందాజు ఎంత కొనొచ్చు అనేసి మీరు అనుకున్నారు? ఇది మామూలుగా ఇప్పుడున్న వాళ్ళున్న మార్కెట్ ప్రకారం అయితే 15,000 దగ్గర ఎట్టాలని చెప్పారు. సో ఫైనల్ గా కూడా వాళ్ళు మీరు ఇంత పెట్టండి అనేసి మీరు చెప్పారు నాకు. నేను ఎంత కొనిచ్చానన్నా? నేను వచ్చి 14,000 పెట్టమన్నానన్నా. మీరు 13,000 కొనిచ్చారు. మంచిగానే దొరికింది కదన్నా. అంటే సొంత మనిషిలాగా చేసి ఒకటికి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని చెప్పేసి 1కి 10 సార్లు తిరిగి ఇంట్లో సొంత మనిషిలాగా తిరిగి పనిమాల మాకు ఆ బ్యాచ్ ఇప్పించారన్న. అలీగారి గారికి మట్టికి చాలా థ్యాంక్స్ అన్న. సంతోషం అన్న. మీకు తొందరగా ఉంది, మీరు వేరే బండి కూడా జాయింట్ గా వెళ్తుంది మీది? అవునన్నా, జాయింట్ గా వెళ్తుంది. మన కలిదిండి వాళ్ళ మీద. మచిలీపట్నం. సరే కలుద్దాం అన్న ఇంకోసారి. వీళ్ళు తొందరలో వస్తామన్నా. ఓకే అన్న, సంతోషం. अस्सलाम वालेकुम जनाब, क्या नाम बताए जनाब? महबूब खान. कहाँ से भाई? గాలివీడు మండలం, అందమైన జిల్లా. గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చిన్నారండి. పిల్లలు కొని ఉన్నారు కొన్ని, ఆయనతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఖాన్ గారు, ఖాన్. సో ఖాన్ భాయ్, మనం ఇప్పుడు బడిలో పిల్లలు కొని ఉన్నాం కదా, ఎన్ని పిల్లలు కొని ఉన్నామండి? 40 పిల్లలు ఒకటి, 15 పిల్లలు ఒకటి, 40 పిల్లలు ఒకటి, 15 పిల్లలు ఒకటి, 32 పిల్లలు ఒకటి, 25 పిల్లలు ఒకటి, 2 రకాలు కొని ఉన్నాం. సో భాయ్, మీరు రాత్రి 9 గంటలకు 10 గంటలకు వచ్చినట్టున్నారు కదా. సో మార్కెట్ మొత్తం తిరిగి మనం చూసాం. తెల్లారి దాకా మీరు నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు. సో మార్కెట్లో ధరలు ఎలా చెప్తున్నారు, ఎలా ఉన్నాయండి? ఉన్నాయి 18, 19 అట్లా చెప్తున్నారు. 18, 19 ఎక్కడ చెప్పారు గురువు గారు? ఎక్కడున్నారు కదా? మనం కొనింది వాళ్ళు చెప్పేది ఎంత చెప్తున్నారు అంటున్నా. వాళ్ళు చెప్తున్నారు 25 అట్లా, 20 అట్లా చెప్తున్నారు. మనం 18 అట్లా కొన్నాము. సో మనం ఇప్పుడు కొన్ని ఉండే పిల్లలు ఎంత పడింది ఏంటి జత? కొన్ని 13 పడ్డాయి, కొన్ని 18 పడ్డాయి. కొన్ని 13, కొన్ని 18 పడ్డాయి. బండి మీరే అక్కడి నుంచి తెచ్చారు. సో మార్కెట్ ఎక్కువ ఉందనుకోవాలా, తక్కువ ఉందనుకోవాలా? రేట్లు ఎక్కువే ఉన్నాయి. సో మనం కొని ఉండే పిల్లలు ఒకసారి చూపిస్తాను. ఆయన చెప్పిన ధర, పిల్లలు ఏవి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో బండిలో చూద్దాం. మంచిది గురుగారు, కలుద్దాం. సో ఈ పిల్లలు అండి, మీరు చూసే పిల్లలు వచ్చేసి ఇవి మనకు 18,000 దాకా పడినాయి అన్నమాట. సో బరువు వచ్చేసి 22, 21, 20 అలా ఉన్నాయి ఈ పిల్లలు వచ్చేటప్పటికి. పైన చిన్న పిల్లలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకు 22, 21, 20 కేజీలు అలా ఉన్నాయన్నమాట ఈ పిల్లల బరువు వచ్చేటప్పటికి. 32 పిల్లలు కొన్నారు. మంచి ధర పడింది నాకు తెలిసి. సో చాలా పిల్లలు వెతికాం, కానీ ఏ పిల్ల సెట్ కాలేదు. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆ పైన ఉన్నాయి, ఇందాక చూపించాను వీడియోలో. ఆ పిల్లలు 13,000 దాకా ఈ పిల్లలు పడినాయి. ఇవి మంచిది గురుగారు, కలుద్దాం మళ్ళా. వణకம்னா ಸ್ವಲ್ಪ கேளுங்க. வணக்கம்னா அண்ணா, உங்க பேர் என்ன சொல்லுங்கண்ணா? பிரகாஷ். இங்க அது லைட் பிரகாஷ் அண்ணா. அண்ணா எங்க நீங்க வந்திருக்கேண்ணா? இப்போ வேலூர்லேருந்து வந்துக்கிறேன். தமிழ்நாடு, வேலூர். இது ராயவேலூர்னா? குடியாத்த வேலூர். ஓகே. ஸோ மார்க்கெட்டில் வந்து எந்த பீஸ் எடுத்துனா செலெக்ஷன் பண்ணுதுன்னா? பெரிய குட்டியா, ஆடா இல்லை கடா? பெரிய கடா. பர்பஸ் அண்ணா? பர்பஸ் பக்ரீத்காக. பக்ரீத் பர்பஸ். எவ்வளோ மாத கடா இருக்குண்ணா இப்போ? இது 9 மாத கடா, 10 மாதம். எவ்வளோ மாத கடை சொல்லிருக்குண்ணா? 9 மாத கடை, 10 மாத கடை. 9 மாதம் 10 மாத கடை எடுத்துக்கோங்க.
நீ மார்க்கெட்டுக்கு வந்து நான் கால் பண்ணிருக்கேன். ஒரு 5 நிமிஷம் லேட் ஆச்சு நான் உங்களுக்கு மீட் பண்ணுக்கு. அங்க என்ன நடிச்சுன்னா ஒரு தடவை சொல்லுங்கண்ணா. ஃபர்ஸ்ட் டைம் போய் பார்த்தேன். விலை வந்து 28,000 கேட்டேன். அவங்க வந்து லாஸ்டா 28,500 தரேன்னாங்க. அப்புறம் என்ன சொன்னாங்க 30,000 கம்மி இல்லைன்னு சொல்லிட்டாங்க. அட்வான்ஸ் கொடுக்கறதுக்கு மேல அந்த மாதிரி அட்வான்ஸ் கொடுத்துட்டேன். அதுக்கப்புறமா 30,000 சொல்லிட்டதுனால நான் வானன்னு வந்துட்டேன். அப்புறம் அலியண்ணனுக்கு ஃபோன் பண்ணேன். அலியண்ணன் வந்து இந்த மார்க்கெட் பண்ணிக்கிறேன், இந்த ஆடுங்களை வாங்கிக்கிறேன். இப்போ எவ்வளவு கடைனா இது 40 கடைண்ணா. 40 கடை. அவனு பிரைஸ் எவ்வளவு சொல்றானா? அவங்க வந்து பிரைஸ் 30 சொன்னாங்கண்ணா. 32 சொல்றேன். ஆமா 32 சொன்னாங்க. நம்ம எவ்வளவு ஸ்டார்ட் பண்ணுங்கண்ணா? நான் 28 கேட்டேண்ணா. ஸ்டார்டிங் எவ்வளவு கேட்டது? 26 26 கேட்டேன். அப்புறம் லாஸ்டா ஃபைனலா 28க்கு முடிஞ்சதுண்ணா. 28க்கு முடிஞ்சு. உங்கள கால்குலேஷன் பத்தி இது எவ்வளவு வெயிட் வரும்னா? இது ஒரு கடை வந்து ஒரு கடாவும் 35 கிலோ வரும்ண்ணா. 35 கிலோ இருக்கு. அதுல ஒரு 5-4 குட்டி சின்ன இருக்கு, பெருசா இருக்கு. ஆவரேஜ் மேல 35 மேலதான் இருக்கு. ஒரு 25க்கு மேல தானே இருக்குது. 25 35 25ல இருந்து ஒரு 35க்குள்ள இருக்குதுண்ணா. குள்ள இருக்கு. எவ்வளோண்ணா? இப்போ நான் வரக்கு முன்னாடி அலிகான் வந்து உங்களுக்கு மீட் பண்ண மேல பிரைஸ் எவ்வளோ உங்களுக்கு? இல்ல எனக்கு அலியண்ணன் வந்த பேருக்கு பிரைஸ் பரவாயில்ல. மன திருப்தி. அதுக்கு முன்னாடி பேட்ச் எவ்வளவு லைவ் வெயிட் இருக்கு? ரொம்ப கஷ்டமாயிடுச்சு. நான் அட்வான்ஸ் கொடுத்துட்டேன். அதுக்கப்புறம் ஒரு 30,000 கம்மி இல்லைன்னு சொல்லிட்டாரு. ஃபர்ஸ்ட் அவனு 28,500க்கு ஃபைனல் பண்ணேன். ஆமா நான் 28 கேட்டேன். அப்புறம் 28,500க்கு ஃபினிஷ்ட் பண்ணேன். அப்புறம் அட்வான்ஸ் கொடுத்துட்டு பேருக்கு அவங்க 30,000 கேட்டாங்க. அதனால நான் வானன அட்வான்ஸ் வாங்கி வந்துட்டேன். ஸோ சந்தோஷம்னா இங்கே இந்த பேட்ச் உங்களுக்கு பிடிச்ச மாதிரி நல்லதா வந்திருக்கு. மார்க்கெட் எவ்வளோ இருக்குண்ணா? மார்க்கெட் எவ்வளோ குட்டி எவ்வளோ ஆடு வரும் எப்படி இருக்குண்ணா? மார்க்கெட் மார்க்கெட் சூப்பரா இருக்குதாண்ணா. பெரிய மார்க்கெட். தமிழ்நாட்டிலே விட இதுதான் பெருசுண்ணா. பெருசு மார்க்கெட். ஆமாண்ணா. சரி ஓகேண்ணா. நம்ம தமிழ் எப்படி இருக்குண்ணா? సూపరా இருக்குண்ணா. సరేనా? ఓకే అన్న. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి సంతలో కాకుండా నిన్న బయట నుంచే వేరే తమిళనాడుకి పంపించడం జరిగింది. ఈ వీడియో సపరేట్గా వస్తుంది, తమిళ్లో వస్తుంది. సో సంత ఇంకొక వీడియో కూడా వస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటే. ఇలాంటి చిన్న పిల్లలు కావాలంటే 15 నుంచి 20, 22 అలా ఉన్నాయి లైవ్ వెయిట్. అలాంటి పిల్లలు కావాలంటే మనకు బయట దొరుకుతున్నాయి. లేదా ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి నుంచి మనకు వచ్చేసి 3 నుంచి 4 నెలల వయసు మొత్తం 70 పిల్లలు అనేటివి తమిళనాడు నుంచి వచ్చిన రైతుకి సబ్స్క్రైబర్స్కి మనం కొనివ్వడం జరిగింది ఇది. సో పల్లెల్లోకి వెళ్తే ఒక 500 దాకా ఉన్నాయి గొర్రెలు అక్కడ. పిల్లలు 500 గొర్రెలు దాకా పిల్లలు దాకా ఉన్నాయి. దాంట్లో నుంచి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపించే కట్టని తీసుకోవడం జరిగింది. సో ధర అయితే ఇది 16,000 దాకా వెళ్ళింది. కానీ 110 పిల్లలు 120 పిల్లల్లో ఉంటే దాంట్లో నుంచి నాకు నచ్చినట్టుగా ఒక 70 పిల్లలు తీసుకున్నారు. సో తమిళనాడు నుంచి వచ్చినారు. ఇలాంటి వీడియోస్ కూడా వస్తున్నాయి. సంతలో ఏం జరిగిందనేది ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడొచ్చు. సో దీంట్లో కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి గురించి మాత్రమే చెప్పినాను. కొద్దిగా తమిళ్ వీడియోస్ వస్తున్నాయి, తెలుగు వీడియోస్ వస్తున్నాయి, రెండూ చేస్తున్నాం. సంత రాత్రికి జరగడం అనేది మాత్రం అస్సలు బాగలేదు. అది టైమింగ్.